మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వాడేమో తరుముకుంటూ వస్తున్నాడు, మేము వాడి దగ్గర నుంచి ఎట్లా గట్ట బయటకు వచ్చాము. ముందేమో సముద్రం ముందు ఏం చేయాలి? మోజెస్, నీ చెయ్యి చాచు, నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రమును కొట్టు. ఎంత అద్భుతం అండి ఇది. నేను ఒక మాట చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో. మోషే చెయ్యి చాచి సముద్రాన్ని కొట్టి అక్కడ నిలబడ్డాడు. చెయ్యి ఇట్లా పట్టుకుని ఎత్తు అని అంటే సముద్రము 2 పాయలైపోయింది. సముద్రము 2 పాయలైంది. మోషే ఇలాగే ఉన్నాడు. ఎప్పటిదాకా ఉన్నాడు? 25 లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటే వరకు ఆ రాత్రంతా తన చేతిని ఎత్తి ఉంచాడు. చూసావా, ఒక దైవజనుడు తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న దేవుని ప్రజలు సముద్రాన్ని దాటి వెళ్తున్నారు. ఏమైనా అర్థమైందా నీకు? ఏమైనా కొంచెమైనా అర్థమైందా? ప్రియ దైవజనులారా, దేవ పిల్లలారా, దేవుని బిడ్డలారా, నీ సేవకుడు నీ కొరకు చేతులెత్తి ప్రార్థిస్తుంటే సంఘములో ఉన్న మీరు, సంఘములో చేర్చబడిన మీ కుటుంబాలు సమస్యలను దాటుకుంటూ మీ జీవితాలను గడుపుతున్నారు. నీ కొరకు నీ దైవజనుడైనటువంటి సేవకుడు నీ కొరకు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటాడు. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయమని చెబుతారో ఆ దైవ సేవకుడు మీ కొరకు ప్రార్థించబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి.